ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో, తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, యూసర్ ఐడి పాస్వర్డ్ ఎలా తీయాలనేది మీకు చెప్పాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెబుతున్నాను. మీకు రెడ్ బస్ గురించి చెప్పాను, అలాగే ఐఆర్సిటీసీ పాస్వర్డ్ యూసర్ ఐడి ఎలా తీయాలో ఇప్పుడు చెబుతాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ ఎవరికైనా లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్సిటీసీ అని టైప్ చేస్తే ఐఆర్సిటీసీ ఓకే టైప్ చేయగానే ఓపెన్ చేస్తే ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ అనేది ఆప్షన్ ఫస్ట్ వస్తుందండి. ఓకే ఓపెన్ చేయండి. ఓకే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే ఇది ఓపెన్ చేసిన తర్వాత, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇలా చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా చేసిన తర్వాత ట్రైన్ టికెట్ దగ్గర ఓపెన్ చేయండి. ట్రైన్ టికెట్ దగ్గర ఓపెన్ చేశాక ఆల్రెడీ నేను చెప్పాను, నా యూసర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేశాక ఇప్పుడు మీరు మీ సొంతంగా మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ నెంబరు కొత్తగా తీసుకోవాలని చెప్పాను కదా, అందరు తీసి పెట్టుకున్న తర్వాతే యూజ్ చేయండి. లేదంటే అది పాస్ కాదు. ఆల్రెడీ కొంతమంది ట్రై చేసి ఉంటారు, పాస్వర్డ్ తీయడం కుదరగా, కొంతమంది లాగిన్ చేయడం కుదరగా ఫెయిల్ అయి ఉంటాయి. అవన్నీ తీయొద్దు. మీరు కొత్తగా ఒక సిమ్ తీసుకోండి. ఐఆర్సిటీసీలో లాగిన్ చేయనటువంటి సిమ్, ఈమెయిల్ ఐడి 2 కావాలి. ఓకే ఈ ఆప్షన్ వచ్చాక ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, లాగిన్, ఫర్గట్ పాస్వర్డ్ ఆర్ రిజిస్టర్, ఇక్కడ చూశారు కదా, రిజిస్టర్ ఓపెన్ చేయండి. యూసర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే ఇంకా చూశారు కదా, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మెయిల్, ఫీమేల్, మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి. ఓకే ఈమెయిల్ ఐడి ఇప్పుడు ఇవన్నీ మీకు మెయిన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాలి, యూసర్ నేమ్ అంటే యూసర్ నేమ్ లేకుండా పాస్వర్డ్ ఓపెన్ కాదు, అలాగే పాస్వర్డ్ కరెక్ట్ లేకుండా యూసర్ నేమ్ ఓపెన్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఐఆర్సిటీసీకి వచ్చేసి యూసర్ నేమ్ ఎప్పుడైనా సరే పెద్ద అక్షరాలు, అంటే అదే మొదటి పడి ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి కదండి, ఏబిసిడి, అలాంటి అక్షరాలు మాత్రమే యూజ్ చేయాలి యూసర్ నేమ్లో. మీరు చిన్నవి పెద్దవి పెట్టి తీసుకోదు. అలాగే మీ నచ్చినట్టు నెంబర్స్ పెట్టుకోవచ్చు, పెద్ద అక్షరాలు ఏబిసిడి పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేనే చదువుతున్నాను, ఒక ఇండియా ఓకే పెద్ద అక్షరాలు కావాలి, చూశారు కదా, INDIA ఇండియా. ఓకే ఇండియా 1 ఇప్పుడు చూడండి తీసుకుంటుంది. అంటే పాస్వర్డ్ ఇంకొంచెం లెంత్ కావాలంటే చూడండి, ఆల్రెడీ పెడుతున్నాను, 1 2 3. ఓకే ఇప్పుడు తీసుకుంటుంది. పాస్వర్డ్ 8 characters, ఇంకొంచెం 4. ఓకే ఉండండి, ఇంకొకసారి ట్రై చేద్దాం. యూసర్ నేమ్ క్యాపిటల్లోనే కావాలి, క్యాపిటల్లోనే తీసుకుంటే మంచిది. చాలా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ మీరు ఇది ఇప్పుడు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. INDIA ఇండియా, ఇండియన్ 007. ఓకే ఇక్కడ గమనించారా, ఇది రెడ్ ఆప్షన్లో పడింది. ఇక్కడ చూడండి కరెక్ట్గా మీకు ఆగపడుతుంది. ఇక్కడ అలా రాకూడదు. నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఒక పేరు పెడదామండి, రాజకుమార. ఓకే ఇది చూశారు కదా, ఇక్కడ
యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్, అంటే ఈ పేరుతో ఆల్రెడీ రిజిస్టర్ అయిందంట. అంటే మీ మీ సొంత పేర్లతో ట్రై చేసుకుంటే మంచిది. ఓకే, నేను వేరువేరుగా ట్రై చేస్తున్నాను. మీ పేరుతో కన్ఫామ్గా వస్తుందండి. మీ పేరుతో మీ మొబైల్ నెంబర్ కానీ లేదంటే మీది ఏదన్నా ఒక ఆప్షన్ డిఫరెంట్గా ట్రై చేయండి. నేను డిఫరెంట్గా ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ట్రీ ఇండియా, చూశారు కదా, గ్రీన్ కలర్లో వచ్చింది. అంటే ట్రీ ఇండియా, అంటే ఈ పేరుతో యూజర్ నేమ్ ఎవరు చేయలేదన్నమాట ఇంతకు ముందర. అందుకే మీరు చేసి యూజర్ ఐడి గుర్తుపెట్టుకునేది చాలా జాగ్రత్తగా చేయాలి, ఆలోచించి. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసండి ఒక క్యాపిటల్, అంటే పెద్దబడి ఒక క్యాపిటల్ కావాలి. అంటే మొదటి ఏబిసిడీలలో ఒక క్యాపిటల్ మీ ఇష్టం వచ్చింది, అంటే పెద్దబడి అక్షరాలు. మామూలుగా ఇందులో చూడండి టీ ఉంది కదా, టీ. ఓకే, టీ తర్వాత చిన్నవి, పెద్దవి కావాలా చిన్నవి కావాలా, తర్వాత నెంబర్స్ అంటే మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. టీ, నేను చిన్న అక్షరం, మొదటి అక్షరం పెద్దది టీ పెట్టాను, చిన్న అక్షరం చూడండి REE, TREE, అర్థమైంది కదండి. ట్రీ 007. ఓకే, అంటే ఇంకొక ఆప్షన్ పెట్టాలా, ఒక్క నిమిషం. 07. ఓకే, చూశారు కదా, గ్రీన్ వచ్చేసింది. నేనేం పెట్టాను, ట్రీ ఇండియా అనేది యూజర్ నేమ్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి మొదటిది పెద్దబడి అక్షరం టీ పెట్టాను, REE అనేది చిన్న రెండవ బడి అక్షరాలు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి 0007, అంటే ఒక 4 అంకెలు వచ్చేసి ఇంగ్లీష్ అక్షరాలు, అంటే మామూలుగా ఆప్షన్స్, తర్వాత అంకెలు 007 అనేది ఆప్షన్ నెంబర్స్ పెట్టానండి. మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, మళ్ళీ మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకునేటట్టే పెట్టుకోండి వీలుగా. నేను ఇప్పుడు మళ్ళీ చూడండి, టీ తర్వాత ఆటోమేటిక్గా చిన్నదైంది స్మాల్ e TRE, ట్రీ. ఇందాక ఏం పెట్టాను 007, అంటే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ని 2 times మనం ఇక్కడ టైప్ చేయాలి. 000, ఓకే 7. ఓకే, ఇప్పుడు 2 మ్యాచింగ్ అయితే గ్రీన్ కలర్లో వస్తాయి. లేదంటే చూడండి, ఇక్కడ 4 నొక్కాను, 7 దగ్గర రెడ్ వచ్చింది. అర్థమైంది కదా, కన్ఫర్మ్ అయితేనే అక్కడ గ్రీన్ వస్తుంది. మీరు 2 పెట్టారని. మీరు ఈ పాస్వర్డ్ మర్చిపోకుండా ఒక పెన్తో కానీ లేదా మొబైల్లో కానీ లేదా కంప్యూటర్లో కానీ సేవ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఓకే, ఫస్ట్ నేమ్, మీ పేరేంటి, ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, అంటే ఫస్ట్ మీకు లెంత్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. అంటే కొంచెంగా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. నేనైతే BRAJU, నెక్స్ట్ B. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మీది ఏంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చేసుకుంటే మంచిది. ఓకే, మీ ట్రైన్ టికెట్లో టీసీ వచ్చి చూసినప్పుడు కూడా డీటెయిల్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, మీరు మాత్రం మీ టికెట్లు మీ ఫ్యామిలీ వరకే చేసుకోండి, వేరే వరకు చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ట్రైన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అడ్రస్ మీద ఉంటుంది కాబట్టి చాలా ప్రాబ్లం అవ్వచ్చు. మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్, మీరు మాత్రమే ప్రయాణించేలా వీలు చూసుకోండి. అలాగే మీకు ఇలాగ ఇవన్నీ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కేసి నెక్స్ట్ ఆప్షన్లో ఏముండదండి, ఓటీపీ వస్తుంది. ఓటీపీని మీ మొబైల్ ద్వారా మీ ఏ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేసి ఆ నెంబర్కి వస్తుంది, లేదా మెయిల్ ఐడికి వస్తుంది. ఆ ఓటీపీని సక్సెస్ఫుల్ చేసుకుంటే మీది యూజర్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ అయినట్లే. ఓకే, ఆ తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్. ఓకే, ఒకసారి ఇక్కడ షో చేసుకొని చెక్ చేసుకునేదానికి, అంటే పాస్వర్డ్ మీరు కరెక్ట్ నొక్కారా రైట్ లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు చెప్పే ఉన్నాను ఆల్రెడీ వీడియోలో, ఆ వీడియో చూడండి, ఎలా టికెట్ చేయాలో మీకు తెలుస్తుంది. ఓకే,
ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఐఆర్సిటీసీలోనే ఇంకొక టైప్, అంటే కంప్యూటర్ ద్వారా ఐఆర్సిటీసీ నెక్స్ట్ జనరేషన్ టికెట్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకే, మా ఛానల్ లైక్ చేసి మా వీడియోస్ మరిన్ని లైక్ చేస్తారని మేము అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఉంటానండి. But you